అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన వైశాఖ పౌర్ణమిని ఏ విధంగా జరుపుకోవాలి, అలాగే ఈ రోజున పూజా విధానం గురించి, నైవేద్యాలు, ఉపవాసం, ఇంకా మరెన్నో విషయాలతో ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వైశాఖ పౌర్ణమి రోజునే బుద్ధ పౌర్ణమి కూడా వచ్చింది. ఈ బుద్ధ పౌర్ణమి నాడు సిద్ధార్థుడు జన్మించాడని, అదే రోజున మళ్ళీ అతనికి జ్ఞానం కలిగి బుద్ధునిగా మారాడు అని కూడా మనకు పురాణాల ద్వారా తెలుస్తున్నాయి. అయితే ప్రత్యేకంగా వైశాఖ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకళ్ళు శుభ్రపరుచుకుని చక్కగా తలస్నానం చేయాలి. అలాగే తులసి కోటను శుభ్రం చేసుకుని శ్రీమన్నారాయణను పూజిస్తే సకల అభీష్టాలు తీరి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. తులసికోట దగ్గర ఎర్రటి పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది. మనం ఈ పూజను విష్ణుమూర్తి చిత్రపటం కానీ లేదా వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి కానీ పూజలో పెట్టుకోవాలి. దీపారాధనకు కుందులు అవన్నీ కూడా సిద్ధం చేసుకుని స్వామివారి చిత్రపటాన్ని కూడా పువ్వులతో, తులసిమాలలతో అందంగా అలంకారం చేసుకోవాలి. ఈరోజు పిండి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది. పిండి దీపాలు మీ ఇష్టం అండి. ఒక పిండి దీపమైనా లేదా 2 పిండి దీపాలైనా లేదా 7 పిండి దీపాలైనా సరే పెట్టుకోవచ్చు. పూజ అనేది మన మనసుకు నచ్చిన విధంగా ఎంతో ఇష్టంగా చేయాలండి. భయపడుతూ అయ్యో ఇలా చేసాం ఏమవుతుందో అని అస్సలు భయపడుతూ మాత్రం పూజ చేయకూడదు. తమలపాకులపైన పిండి దీపాలు పెట్టుకున్న తర్వాత ముందుగా దీపారాధన చేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. మనం ఏ పూజ చేసినా సరే వినాయకుడు పూజ చేసుకుంటాం కదా, పసుపు గణపతిని కానీ గణపతి విగ్రహాన్ని కానీ యథావిధిగా షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజ చేసుకోవాలి. వినాయకుడికి యథావిధిగా అన్ని ఉపచారాలు సమర్పించిన తర్వాత ధూపం దీపం చూపించి నైవేద్యం పెట్టి గణపతికి కర్పూర హారతిని ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. ఇక్కడితో గణపతి పూజ ముగుస్తుంది. తర్వాత వెంకటేశ్వర స్వామివారి పూజను మొదలుపెట్టుకోవాలి. ఈ 7 పిండి దీపాలను వెలిగించి పిండి దీపాల దగ్గర అక్షింతలు, పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామివారిని కూడా ఆవాహనం చేసి ఆసనం ఏర్పరిచి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధపుష్ప అక్షింతలు, పసుపు కుంకుమ అన్నీ సమర్పించాలి. మనం షోడశోపచార పూజ చేస్తున్నప్పుడు పద్మావతి సమేత లక్ష్మీనారాయణాయ నమః ఆవాహయామి, పద్మావతి సమేత లక్ష్మీనారాయణాయ నమః ఆసనం సమర్పయామి ఇలా అనుకుంటూ చేయాలి. తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో స్వామివారిని పూజించాలి. వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి కానీ, గోవిందనామాలు కానీ, వెంకటేశ్వర వజ్ర కవచం, నారాయణ స్తోత్రం ఇలా మీకు నచ్చినవన్నీ కూడా చదువుకోవచ్చు. చంద్రుడికి వైశాఖి నక్షత్రం దగ్గరగా ఉండడం వల్ల దీన్ని వైశాఖ మాసం అని పేరు వచ్చింది. ఈ మాసాన్నే వైశాఖి మాసం అని కూడా అంటారు. దీన్నే వైశాఖి పౌర్ణిమ, బుద్ధ పౌర్ణిమ, అలాగే అన్నమాచార్య జయంతి కూడా ఈ రోజునే వచ్చింది. ఇలా ఎన్నో విశేషమైన రోజులు కలిసింది కాబట్టి విష్ణు ఆరాధన పూజ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటున్నాను. ఈ రోజున తులసికోట దగ్గర కూడా ఇంట్లో కూడా పూజ చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరాలు చదివిన తర్వాత లక్ష్మీదేవి అమ్మవారివి కూడా అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. అదేవిధంగా లక్ష్మీ అమ్మవారికి సంబంధించినవన్నీ కూడా చదువుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా చలివిడి, వడపప్పు, పానకం, అరటిపళ్ళు, ఇది మామిడి పళ్ళు సీజన్ కాబట్టి మామిడి పళ్ళు కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆ తర్వాత అన్నమాచార్య కీర్తనలు కానీ వెంకటేశ్వర స్వామివారి పాటలు కానీ చక్కగా పాడుకుంటూ కర్పూర హారతిని ఇవ్వాలి. ఇక్కడితో పూజ ముగుస్తుంది. ఈ విధంగా ఇంట్లో తులసికోట దగ్గర పూజ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే దాన ధర్మాలు కూడా ఈ రోజున చేస్తే ఎంతో మంచిది. ఈ రోజున గొడుగులు, చెప్పులు, మంచినీటిని దానం చేయడం, అన్నదానం చేయడం, మామిడి పళ్లను దానం చేయడం ఎంతో మంచిది. ఈ రోజు కనుక ఇలాంటి దానాలు చేస్తే మంచి గతులు, ఉత్తమ గతులు లభిస్తాయి. ఇంకా ఉపవాసం విషయానికి వస్తే ఉపవాసం ఏమీ ఉండక్కర్లేదండి. పొద్దున పూజ చేసుకుని మధ్యాహ్నం భోజనం చేయవచ్చు. అలాగే సాయంత్రం ఏదైనా పలహారం లాంటిది తీసుకోవచ్చు.
అంతేనండి, ఈ విధంగా సింపుల్గానే పూజ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ వైశాఖ పౌర్ణమి రోజున వెంకటేశ్వర స్వామివారిని విష్ణు ఆరాధన చేయడం ఎంతో మంచిది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.